హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్. నేను లావణ్య ఒట్టుకూరి. బిగ్ బాస్ మూడో వారం నామినేషన్లను ఒక్క ఎపిసోడ్ తో సర్దేశాడు. సాధారణంగా నామినేషన్లలో ఎక్కువ గొడవలు ఉంటాయి కాబట్టి 2 రోజులు సాగతీశాడు బిగ్ బాస్. కానీ ఈ వారం నామినేషన్లలో నస తప్ప పస లేదనుకున్నాడో ఏమో కానీ ఒక్క రోజులోనే శుభం కార్డు వేశాడు. ఈ వారం నామినేషన్లలో మొత్తం 8 మంది సభ్యులు నామినేట్ అయ్యారు. అయితే చీఫ్ అయినా సరే అభయ్ కూడా నామినేషన్ లోకి వచ్చాడు. మరి దానికి రీజన్ ఏంటి? సహ నామినేషన్లలో ఏం జరిగిందో చూద్దాం. బిగ్ బాస్ హౌస్ లో మూడో వారం నామినేషన్లకి ట్రాష్ బిన్ ని థీమ్ పెట్టారు. ఇంట్లో ఉండేందుకు ఎవరు అనర్హులు అని మీరు భావిస్తారో ఆ వేస్ట్ ను త్వరగా బయట పంపండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక చీఫ్లు అయిన కారణంగా అభయ్ నిఖిల్లను ఎవరు నామినేట్ చేయకూడదంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక సభ్యులు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారు ఆ వ్యక్తి పైన చెత్త వేసి నామినేషన్ వేయాలన్నమాట. ఇక సీత ముందుగా యష్మిని నామినేట్ చేసింది. గేమ్స్ లో డామినేటెడ్ గా చీఫ్ గా ఉన్నప్పుడు పక్షపాతంగా ఉన్నట్లు అనిపించిందంటూ యష్మిని నామినేట్ చేసింది సీత. ఇక నువ్వు గెలవాలని కసి నాకు నచ్చుతుంది, కానీ ఎలాగైనా గెలవాలంటూ చేసే ప్రయత్నాలు నాకు నచ్చలేదు. ఆ అగ్రెసివ్ నాకు అస్సలు నచ్చలేదు. పృథ్వీ నామినేషన్ చేసింది సీత. తర్వాత విష్ణుప్రియకి ఛాన్స్ రాగా ముందు ప్రేరణను నామినేట్ చేసింది. టాస్క్ లో సంచాలక్ ఫెయిల్ అవ్వాడంటూ ట్రై చేయడంతో కాసేపు ఇద్దరి మధ్య డిస్కషన్ నడిచింది. అందరూ లాస్ట్ టైం నేను చెత్త నుంచి ఓ బాటిల్ తీసేస్తే ఇష్యూ చేశారు, సో ఇప్పుడు అందరూ చెత్త మీద పోసుకోండి అంటూ డైలాగ్ కొట్టింది ప్రేరణ. ఇక తన రెండో నామినేషన్ యష్మికి చేసింది విష్ణుప్రియ. మీరు చీఫ్ గా ఉన్నప్పుడు మీ టీమ్ గేమ్స్ ఫెయిర్ గా ఆడలేరు, అలాగే పనులు ఎక్కువగా మా టీం కే వచ్చాయంటూ విష్ణు చెప్పింది. దీనికి లేదు, మిగిలిన పనుల కంటే కుకింగే ఎక్కువ పని, అందుకే మీరు తక్కువ ఇవ్వాలనే అన్ని మీ పైన వేశానంటూ పిచ్చి సమాధానం చెప్పింది యష్మి. తర్వాత మణికంఠ తన ఫస్ట్ నామినేషన్ యష్మికి వేశాడు. నువ్వు చీఫ్ గా ఉన్నప్పుడు పక్షపాతంగా ఉన్నావు, అలానే ప్రతి పనిలోనూ కావాలని చేస్తున్నావా లేదా అని దూరిపోయావు అంటూ మణికంఠ అన్నాడు. దీనికి యష్మి ఏదో సమాధానం చెబుతుంటే మణి సీరియస్ అయ్యాడు. నువ్వు మాట్లాడేటప్పుడు పూర్తిగా వినండి, మీ యాటిట్యూడ్ చూపకండి అంటూ మణి అన్నాడు. దీనికి నేనంటే ఇదే, ఈ 2 వీక్స్ నేను చీఫ్ గా ఉన్నా, నేను మాట్లాడాలి, నా టీం కోసమైనా నేను మాట్లాడాలి. నీకు అది మైక్రో మేనేజ్మెంట్ గా అనిపిస్తే నీ చీఫ్ దగ్గర చెప్పుకో. నీకు చీఫ్ అంటే ఏంటి, మెంబర్ అంటే ఏంటి అనే క్లారిటీ రాలేదు అంటూ యష్మిని అరిచింది. దీనికి కారణం మణికంఠ సమాధానం ఇస్తూ యష్మి మళ్ళీ మధ్యలో దూరింది. సో దీంతో నేను మాట్లాడేటప్పుడు ఆపొద్దు యష్మి అంటూ మణికంఠ బీపీ తెంచేసుకున్నాడు. దీనికి యష్మి టాపిక్ డైవర్ట్ చేసి మణికంఠను బుక్ చేసే ప్రయత్నం చేసింది. నేను ఎక్కడా తప్పు చేయడాన్ని నువ్వు డ్రామాలు చేస్తున్నావు చూడు, హౌస్ లో నా దగ్గరకు వచ్చి ఫ్రెండ్ గా అది డ్రామా, నువ్వు ఫేక్ అని నువ్వు అర్థం చేసుకోలేదు అంటూ యష్మి అంది. దీనికి నాకు ఫ్రెండ్ తో ఒక క్వాలిటీ నచ్చకపోతే నేను రేస్ చేస్తా అంటూ మణికంఠ అంటే నువ్వేంటి బొక్క రేస్ చేసేది అంటూ బూతులు అందుకుంది యష్మి. నువ్వు మంచిగా మాట్లాడు, నేను మాట్లాడతాను అంటూ మణికంఠ అంటే నేను తప్పైతే బయట ఆడియన్స్ చూసుకుంటారు, నువ్వు ఫేక్, నువ్వు మాట్లాడేటప్పుడు మాట్లాడేందుకు నీకు ఆ దమ్ముందా, నువ్వు హౌస్ లో ఎమోషన్స్ తో ఆడుకుంటున్నావు, నువ్వు ఫేక్ పర్సన్ అంటూ యష్మి అంది. ఆ తర్వాత అగ్రెసివ్ రీజన్ తో పృథ్వీని నామినేట్ చేశారు మణికంఠ. ఇక ఆ తర్వాత ప్రేరణ మొదటిగా సీతను నామినేట్ చేసింది. నువ్వు గేమ్ కి కావాల్సిన దానికంటే ఎక్కువ ఎమోషనల్ అయిపోతున్నావు అంటూ వింత రీజన్ చెప్పింది. దీనికి సీత కూడా గట్టిగానే వాదించింది. ఆ తర్వాత విష్ణుని నామినేట్ చేస్తూ సిల్లీ రీజన్ చెప్పింది ప్రేరణ. రాత్రి పక్కన పెట్టిన 5 గుడ్లలో నువ్వు 2 ఎగ్స్ తినేసావు అంటూ నామినేషన్ వేసింది. ఇది నాకు సెల్ఫిష్ అనిపించింది అంటూ ప్రేరణ అనింది. దీనికి నువ్వనుకున్న విష్ణు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా వేస్ట్, ఒకసారి నాకు కర్రీ కూడా ఉంచకుండా నువ్వు తిన్నావు, అప్పుడు పక్కన వాళ్ళ గురించి నువ్వు ఆలోచించవా అంటూ విష్ణు అనింది. ఇక వీళ్ళ మధ్య కాసేపు గుడ్డులో డిస్కషన్ జరిగింది. ఇక మీద చెత్త పోసుకున్న వెంటనే బ్రెయిన్లెస్ పీపుల్ ఎందుకు వస్తారు అంటూ విష్ణు తిట్టింది. దీనికి యూజ్లెస్ పీపుల్ అంటూ ప్రేరణ కూడా కౌంటర్ ఇచ్చింది. తర్వాత ఆదిత్య, విష్ణు, మణికంఠలను నామినేట్ చేశారు. అలానే నైనిక, సోనియా, ప్రేరణలను నామినేట్ చేయడం జరగలేదు. తర్వాత యష్మి మణికంఠకి రివెంజ్ నామినేషన్ వేసింది. చూడు చాక్లెట్ బాయ్, ఈ హౌస్ లో నేను ఎన్ని వారాలు ఉంటానో అన్ని వారాలు నిన్ను నామినేట్ చేస్తా, ఎందుకంటే నువ్వు నా హార్ట్ బ్రేక్ చేసావు,
నేను ఫ్రెండ్‌షిప్‌కి చాలా వాల్యూ ఇస్తా. అలాంటి విషయంలో నువ్వు నన్ను మోసం చేశావు. నాకు నువ్వు ఈ హౌస్‌కి చాలా డేంజరస్ అనిపిస్తుంది. నా హార్ట్‌ను నువ్వు బ్రేక్ చేశావన్న దానికి నిన్ను నామినేట్ చేస్తున్నా అంటూ యష్మి అనింది. తర్వాత తన రెండో నామినేషన్ నైనికకి వేసింది యష్మి. తర్వాత నబీల్, యష్మి, ప్రేరణలను నామినేట్ చేయగా పృథ్వీ, సీత, నైనికలను నామినేట్ చేశారు. సోనియా దెబ్బకి యష్మి ఏడుపు మొదలుపెట్టింది. ఇక సోనియా ముందు నైనిక నామినేట్ చేసింది. నువ్వు చీఫ్‌గా ఫెయిల్ అయ్యావంటూ రీజన్ చెప్పింది. ఆ తర్వాత రెండో నామినేషన్ ఎవరు చెప్పకుండానే యష్మి లేచి నించుంది. దీంతో కాసేపు నవ్వి నీకు ఫస్ట్ వీక్ రీజన్స్ చెప్పాలా అంటూ సోనియా అడిగింది. చెప్పు పర్లేదంటూ యష్మి అనడంతో నువ్వు పాజిటివ్‌గా ఉంటే బాగుండు. కానీ ఎప్పుడు నెగెటివ్‌గా చేస్తావు. అది విషయమంతా స్ప్రెడ్ అవుతుంది అంటూ చెప్పింది. ఇక నీతో పాటు హౌస్‌కి కూడా అది ప్రమాదం అంటూ సోనియా చెప్పింది. దీనికి యష్మి చెబుతూ నేను మీకులాగా గేమ్‌ను లైట్ తీసుకోను అంటూ చెప్పింది. దీనికి ఎవరు లైట్‌గా తీసుకున్నారు? మేమా? అందుకే టాస్క్ ఉందంటే డ్రెస్ చేంజ్ కూడా చేసుకొని రాలేదు త్వరగా అంటూ మళ్ళీ పర్సనల్ విషయాల జోలికి వెళ్ళింది సోనియా. దీనికి నా డ్రెస్ నా కంఫర్ట్ బట్టి ఆడడానికి నేనిక్కడ రాలేదు. అయినా ఏ గేమ్‌కి ఏ డ్రెస్ కంఫర్ట్ అని అక్కడ ఆలోచించే బుర్ర ఉంటే నేను ఆ స్పెల్లింగ్ టాస్క్‌లో విన్ అయి ఉండేదాన్ని. నాకు బుర్ర లేదు అంటూ యష్మి అనింది. అదైతే క్లియర్ కదా అంటూ సోనియా వెక్కిరించింది. అవును, నాకు బుర్ర లేదనే అనుకోండి. మీరు పృథ్వీ, అభయ్, నిఖిల్ మీద చూపించినంత ఇంట్రెస్ట్ టీమ్ పైన, గేమ్ పైన చూపించట్లేదు. ఏ గేమ్‌లోనూ నేను ఆడతా అంటూ మీరు రాలేదు. అయినా ఇంత చెబుతున్నావు కదా! నువ్వు చీఫ్ అయ్యాక ఏం చేస్తావో చూస్తా. అయినా నువ్వు ఆగి ముందు చీఫ్‌గా గెలు. ఏం చేస్తావో చూసి నీకప్పుడు నామినేట్ వెయ్యాలా వద్దా అని ఆలోచిస్తా అంటూ యష్మి ఫైర్ అయింది. ఇక నామినేషన్ అయిపోయిన తరువాత తన సీట్‌లో కూర్చొని ఏడ్చింది యష్మి. ఆమె చాలా ఫేక్ పర్సన్. నాకు ఒక అవకాశం ఇస్తే అది ఫేక్ అని ముఖాన కొట్టేదాన్ని. ప్రతి దానికి మా ఇంట్లో ఇలా పెంచలేదు అంటుంది. మరి మా ఇంట్లో అలా నేర్పించారా? కానీ మినిమమ్ కామన్ సెన్స్ ఉంది నాకు అంటూ యష్మి ఏడ్చేసింది. ఇది విన్న సోనియా ఏంటి నా గురించే ఏడ్చేది అంటూ యష్మిని హగ్ చేసుకోవడానికి వెళ్ళింది. వద్దు నాకు. ఐ వాంట్ టు హేట్ యూ అంటూ యష్మి ఏడ్చేసింది. పర్లేదు నేను తీసుకుంటా. నువ్వు ఏం ఇచ్చినా నేను తీసుకుంటా అంటూ సోనియా అనింది. ఇక నామినేషన్ చివర్లో ఒక ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. నిఖిల్, అభయ్ ఇద్దరు చీఫ్‌లు అయినప్పటికీ ఇద్దరి టీములు సమానం. కనుక మీ ఇద్దరిలో ఒకరు మాత్రమే సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. కనుక మీరే చర్చించుకొని ఎవరు నామినేషన్‌లోకి వెళ్తారో డెసిషన్ చెప్పండి అంటూ బిగ్ బాస్ అన్నాడు. దీంతో నిఖిల్, అభయ్ కాసేపు మాట్లాడుకున్నారు. నువ్వు ఆల్రెడీ 2 సార్లు నామినేషన్స్‌లోకి వెళ్ళావు కదా! ఈసారి నేను వెళ్తా అంటూ అభయ్ వాలంటీర్‌గా నామినేషన్‌లోకి వచ్చాడు. దీంతో మొత్తం 8 మంది సభ్యులు నామినేషన్‌లోకి వచ్చారు. వీరిలో అత్యధికంగా యష్మికి 5 ఓట్లు పడ్డాయి. For more updates, please subscribe to Vibrant.